హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంపతో కలిపి సొరకాయ కూర చేయబోతున్నానండి. ఇలా సొరకాయ లేతది తీసుకోవాలి, చెక్కు తీసేసి సన్నగా ముక్కలు చేసుకోవాలండి. సొరకాయని నేను చూపించే విధంగా చెక్కు తీసేసి సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత బంగాళదుంపని చెక్కు తీసేసి వీటిని కూడా సన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి కాగిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కూడా కొంచెం కాగిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి కూరలలో. తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేయించుకోవడానికి మనము కొంచెము వీటిలోకి దీనికి తగినంత ఉప్పును వేసి టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగడానికి వేసుకొని కలుపుకొని వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. కూరకు తగినంత వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలండి. మేము సొరకాయ అంటామండి, కొన్ని ప్రాంతాలలో అనపకాయ అంటారు, ఇక్కడ హిందీలో అయితే లోకి అంటారండి. తర్వాత బంగాళదుంపల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని ముక్కలకు ఈ పోపు వాసన పట్టేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి వేసుకోవాలండి. కూరకు తగినంత, మీ టేస్ట్కి తగినంతగా ఉప్పు కారాలు చూసి వేసుకోవాలండి. ఇలా బంగాళదుంపతో అనపకాయ కూర చేసుకున్నామంటే చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ తినని వాళ్ళు కూడా అందరూ ఇష్టపడి తింటారండి. తర్వాత వేయించుకున్న పల్లీలు, కొన్ని నూగులు మిక్సీ పట్టుకున్నానండి. ఈ ఫ్లేవర్ ఈ కూరకు చాలా బాగా ఉంటుందండి. ఇలా కలుపుకొని కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనకు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. సొరకాయ కూరకు ఎక్కువ నీళ్ళు ఏం పట్టవండి, ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే చాలండి, తొందరగా ఉడికిపోతుంది. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో తీసి సొరకాయని కలుపుకుంటూ కూరని ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రొట్టెలలోకి చాలా బాగుంటుందండి, చపాతీలలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా బంగాళదుంపని కలిపి కూర చేసుకోండి. చూడండి, దగ్గరగా పడింది. తర్వాత ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయండి. లాస్ట్న మనము కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ప్రతి కూరలోనూ కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా మంచిదండి. కూర కూడా బాగా టేస్ట్ ఉంటుందండి. నేను చూపించే విధంగా చేసుకోండి, చాలా బాగా ఉంటుంది.